ఈ ప్రపంచం ఎటువంటిది అని అంటే గోడలు లేని జైలు లాంటిది. ఇప్పుడు గోడలు లేని జైల్లో ఎవరైనా ఖైదీ ఉంటే పారిపోవటం ఈజీనా అండి? అవును. పారిపోవచ్చు కదండి, కానీ పారిపోరు. అదే ఈ ప్రపంచం యొక్క విశిష్టత. మాయ మనల్ని ఎంతగా బంధించి పెట్టింది అని అంటే ఏ వాల్స్ లేవు, కానీ ఎవడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇంకా సంసారాన్ని ఎలా పెంచాలి, ఇంకా ఎలా నేను ఆనందపడాలి, ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. కానీ అరే ఈ ప్రపంచంలో ఆనందము లేదు. పునః పునః చర్విత చర్వనానాం అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండే ఆనందం, ఎక్కడైతే ఆనందం పొందడానికి మనం వెళ్తామో అక్కడ దుఃఖాలు వస్తాయి. అన్నీ తెలుసండి. పరమాత్మ లోపల చైత్య గురువుగా వారు చెప్తూ ఉంటారు, అయ్యా ఇది తప్పు, ఇది మంచి, ఇది చేసినందుకు అలా అయింది, గుర్తుపెట్టుకో. అయినా సరే మళ్ళీ మళ్ళీ మనం ఆ తప్పులు చేస్తున్నాం. కానీ ఈ జీవుడికి ఒక చక్కటి అవకాశం ఉంది. ఏంటో తెలుసా అండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కృష్ణుణ్ణి శరణాగతి చేయటం చేత మన కర్మబంధములు మొత్తం కూడా తొలగిపోయి మనం ముక్తి పొందగలుగుతాం అన్నమాట. ఎవరైతే ఈ బద్ధ స్థితిలో నుంచి లిబరేట్ అయిపోయి ముక్త స్థితికి వెళ్తారో వాళ్ళని ముక్త పురుషులు అని అంటారు.